అందుకని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెడ్లు ముఖ్యమంత్రిని కానివ్వరు, బీసీలను ముఖ్యమంత్రిని కానివ్వరు. మన రాజ్యాధికారాన్ని మనమే లాగేసుకోవాలి, మనమే సంఘటితం కావాలి. అందుకోసమే పిఎల్ఎఫ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తున్న ఒక దివాలా కోరుతనంతో సిపిఎం ఈ భువనగిరిలో పోటీ చేస్తున్న పిఎల్ఎఫ్ తెలంగాణ రాష్ట్రమంతటా 7 కమ్యూనిస్టు పార్టీలు సంఘటితమై పోటీ చేస్తున్నాయి. నేను 7 కమ్యూనిస్టు పార్టీలకు ఉమ్మడి అభ్యర్థిని. నా యొక్క గుర్తు తాపీ గుర్తు. తాపీ గుర్తు అనేది శ్రమైక శివులకు సంబంధించినటువంటి పనిముట్టు. మన తాపీ అన్నలు, తాపీ మేస్త్రీలు, మన భవన నిర్మాణ కార్మికులు తాపీ లేకుండా ఈ ఇంటికి, ఈ భవనానికి ఇంత అందమైనటువంటి రూపం రాదు. అందుకోసం కష్టజీవులకు సంబంధించిన పనిముట్టైన తాపీ గుర్తు పైన ఓటు వేయండి. మన ఓటింగ్ సంబంధించినటువంటి బ్యాలెట్లు 31వ వర్ష క్రమంలో ఉన్న తాపీ గుర్తు పైన ఓటు వేయాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ 6 గ్యారంటీలు అమలు జరిగాయి కావు. ప్రజలందరూ కూడా తెలుసు, కేసీఆర్ యొక్క పొగరబోత్తనం, నియంతృత్వం, తలపిరుసుతనం వల్ల ప్రజలు ఓడించాలి తప్ప కాంగ్రెస్ నాయకుల మీద నమ్మకంతో కాదు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లాగానే చేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏ రకంగా ఇసుక దోపిడీ చేసిండ్రో, బీఆర్ఎస్ వాళ్ళు ఏ రకంగా పేదల భూముల్ని కొల్లగొట్టిండ్రో, బీఆర్ఎస్ వాళ్ళు ఫార్మా కంపెనీల పేరు మీద 100,000 ఎకరాల భూముల్ని ఏ రకంగానైతే కొల్లగొట్టారో, కాంగ్రెస్ పార్టీ దగ్గర వేరే ఫార్ములా ఏమీ లేదు. కొల్లగొట్టడమే. కొన్నాళ్ళు బీఆర్ఎస్ పేరు మీద కొల్లగొట్టడం, మరికొన్నాళ్ళు కాంగ్రెస్ పేరు మీద కొల్లగొట్టడం. ఆ బీఆర్ఎస్ పార్టీ